హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆర్మల్డా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఘుమఘుమలాడే నేతి మైసూర్ పాక్ చూపించబోతున్నాను. నెయ్యితో చేశాం కాబట్టి కమ్మగా ఉంటుంది తింటుంటే. గేదె నెయ్యి కాకుండా ఈసారి ఆవు నెయ్యితో ట్రై చేశాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనికోసం కొంచెం అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకోవాలి. దాంట్లో 3 కప్పులు షుగర్, అలాగే 1 గ్లాస్ వాటర్ అంటే 1 కప్ వాటర్ వేసి పాకం పెట్టుకోవాలి. గరిటె పెట్టి కలుపుకుంటూ పంచదార అంతా కరిగి తీగ పాకం వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం రెడీ అయిన తర్వాత మనం వేసే శనగపిండిని ముందుగానే ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుంటే అప్పుడు హడావుడి లేకుండా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని శనగపిండి 1.5 కప్పు తీసుకోవాలి. అలాగే స్టవ్ మీద పెట్టి హీట్ చేయడానికి వీలుగా ఉన్న ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి 1.5 కప్పు వరకు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆవు నెయ్యి తీసుకున్నాను. ఎప్పుడూ గేదె నెయ్యి యూస్ చేస్తూ ఉంటాము. ఈసారి ఆవు నెయ్యితో ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూసారా, ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం రావాలి. నెయ్యి గిన్నె స్టవ్ మీద పెట్టి నెయ్యి మరగనివ్వాలి. సో ఈ మరిగిన నెయ్యిని ఈ పాకంలో కూడా కొంచెం వేసి కలిపి తర్వాత శనగపిండి మొత్తం వేసేసి బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. పంచదార పాకంలో శనగపిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే శనగపిండి మొత్తం పాకంలో కలిసిపోయి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి. ఉడికేటప్పుడు బబుల్స్ వస్తున్నాయి చూసారా, అంటే శనగపిండి పంచదార పాకంలో ఉడుకుతూ నెయ్యిని పీల్చుకుంటూ లోపల గుల్లగా వస్తుందన్నమాట. ఇలా ఉడికేటప్పుడు మంచి అరోమా వస్తుంది. నెయ్యి వేస్తున్నాం కదా అందుకని. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, గరిటె పెట్టి ఆపకూడదు. మధ్యలో ఆపామంటే అడుగంటిపోతుంది. అలా అడుగంటితే ఎర్రగా వస్తుంది మళ్ళీ అడుగున. సో ఆపకుండా ఇలా మొత్తం దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో వేసే నెయ్యి కూడా పొయ్యి మీద నుంచి తీసి డైరెక్ట్గా వేస్తున్నట్టుగా ఉండాలన్నమాట. అంటే మరుగుతున్న నెయ్యి మాత్రమే వెయ్యాలి. అప్పుడు మాత్రమే చక్కగా పొంగుతుంది మైసూర్ పాక్ అనేది. తీసుకున్న 1.5 కప్ నెయ్యి మొత్తం 3-4 టైమ్స్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం వేసేయాలి. మొత్తం నెయ్యితోనే చేస్తున్నాం కాబట్టి ఈ మైసూర్ పాక్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎప్పుడైనా ఫ్యామిలీ పార్టీస్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు చాలా సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఒక మంచి స్వీట్ ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏ అకేషను లేకపోయినా సరే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా నెయ్యితో హెల్దీగా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో కొంచెం వంట సోడా కూడా చిటికెడు యాడ్ చేసుకుంటే ఇంకొంచెం పొంగుతుంది మైసూర్ పాక్ అనేది. కానీ నేనైతే యూస్ చేయలేదు ఇక్కడ. అయినా సరే గుల్లగా వచ్చింది మైసూర్ పాక్, మీరే చూడండి. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా చల్లారక ముందే కట్ చేసుకోవాలి. కొంచెం ముందుగా స్టవ్ ఆఫ్ చేసి దించేసినా లేదా కొంచెం లేట్ చేసినా సరే మైసూర్ పాక్ అయితే సరిగా రాదండి. ముందుగా దించేస్తే మెత్తగా ఉంటుంది, బిళ్ళలు కట్ చేయడానికి రాకపోవచ్చు. అదే లేట్ అయితే కనుక పొడి పొడిగా అయిపోతుంది. సో కరెక్ట్ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాంటి రెసిపీస్ చేయడం ఫస్ట్ టైం అయితే రాకపోవచ్చండి, కొంచెం ప్రాక్టీస్ అయితే ఉండాలి. అందుకే నేను మా అమ్మ హెల్ప్ తీసుకొని చేశాను. నేతి మైసూర్ పాక్ రెసిపీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.